బంగ్లాదేశ్లో మరొకసారి అల్లర్లు చెలరేగాయి. బంగ్లాదేశ్కి సంబంధించి తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్న యూనస్ ప్రస్తుతం ఆయన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆయన త్వరలో కూడా అరెస్ట్ అవుతారంటూ కూడా ఒక న్యూస్ ఫెయిల్లోకి రావడం జరిగింది. రీసెంట్ గానే యూనస్ భారత్కు సంబంధించి ఎటువంటి విధంగా ఆయన మాట్లాడారో అందరికీ బాగా తెలుసు. ఆయన మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి రక్తం మరుగుతుంది. ఒక పక్క పాకిస్తాన్ ఉగ్రదాడి చేస్తుంటే కనీసం దాన్ని ఖండించకుండా పైగా వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడటం, ముఖ్యంగా చైనాకి ఫేవర్ గా మాట్లాడటం, టర్కీకి ఫేవర్ గా మాట్లాడటం, ఆ ఐఎస్ఐకి సంబంధించిన ఉగ్రవాదుల్ని వాళ్ళు ఉండడానికి ప్లేస్ కల్పించడం. సో పూర్తిగా యూనస్ భారత్కి వ్యతిరేకం. సో భారత్ని ఎలా అయినా సరే దెబ్బ కొట్టాలి ఈ మూడు దేశాలతో అని చెప్పి యూనస్ నిర్ణయం తీసుకున్నాడు. కానీ అక్కడ ఉన్న ఆర్మీ చీఫ్ ఎవరైతే ఒక్కరున్నారో దానికి వ్యతిరేకం. మనందరికీ బాగా తెలుసు, షేక్ హసీనా బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి. అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆమె భారత్కు వచ్చి తమ తలను దాచుకుంది. అక్కడ ఉంటే కనుక ఆమె బాడీని ముక్కలు చేసేసేవాళ్ళు. అయితే తర్వాత అక్కడ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఏర్పడిన యూనస్ తన ఇష్టాసారంగా ప్రవర్తించడంతో అక్కడ ఆర్మీ సైన్యానికి యూనస్ కి గ్యాప్ వచ్చింది. అయితే తన అనుకూల వ్యక్తిని పెట్టుకోవడానికి యూనస్ ఏం చేశాడంటే ఒక వ్యక్తిని అమెరికా రాయబారికి పంపించాడు. అంటే ఆర్మీ చీఫ్ గా నియమించుకోవడానికి మాట్లాడడానికి అమెరికా రాయబారి దగ్గరికి పంపించడంతో ఈ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఒకరికి చాలా కోపం వచ్చింది. సో ఎలా అయినా సరే యూనస్ని ఎదుర్కోవాలని చెప్పి కఠినంగా నిర్ణయం తీసుకున్నాడు. సో రీసెంట్గా తను భారత్ పైన చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, లేనిపోని యుద్ధాన్ని క్రియేట్ చేసి ఇక్కడ చేస్తున్న అవన్నీ కూడా తనకు అర్థమైనాయి. బంగ్లాదేశ్లో మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది యూనస్ని ఇలా వదిలేస్తా అని చెప్పేసి వాకర్ తన ఆర్మీ సైన్యంతో ఆ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశాడు. యూనస్ మొత్తానికి అతని పదవికి కూడా రాజీనామా చేసే స్థాయికి వాకర్ ఆర్మీ చీఫ్ తీసుకురావడం జరిగింది. సో చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే మోదీ సరైన దెబ్బ కొట్టాడు అంటూ కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో ఏంటో ఇవన్నీ కూడా మనకి పూర్తిగా తెలీదు. ప్రస్తుతానికైతే అక్కడ బంగ్లాదేశ్లో గవర్నమెంట్ పైన ప్రజల వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అలాగే గవర్నమెంట్కి అక్కడున్న ఆర్మీ సైన్యానికి కూడా చాలా గ్యాప్ అయితే ఉంది. ఒకసారి నేను పూర్తిగా మరింత సమాచారం అందే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత మరి అతనికి ఏ రకంగా శిక్షలు ఉంటాయనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. బంగ్లాదేశ్లో రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మొహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే యూనస్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇక ఆయన రాజీనామా గురించి సమాచారం వచ్చిందని నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహీద్ ఇస్లాం తెలిపారు. ఈ విషయంపై యూనస్ తో మాట్లాడతానని వెల్లడించారు. అలాగే దేశ భద్రత భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. అందరూ ఆయనకు సహకరిస్తారని తాను ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల ఐక్యతను ఏర్పరచుకుని ఆయనకు సహకరిస్తారనే నమ్మకం ఉందన్నారు. అయితే ప్రస్తుతం యూనస్ కు అక్కడ చాలా సవాళ్లు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ ఆర్మీ చీఫ్ జనరల్ వకర్ జుమాన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో మిత్రులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత లోపించినట్టు తెలిసింది. ఇక గతేడాది ఆగస్టులో భారీ విద్యార్థి నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అనంతరం జరిగిన చర్చల తర్వాత సంస్కరణలు చేపట్టి ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. తొలినాళ్లలో ఆర్మీ చీఫ్ జనరల్ వకర్ జమున్ ఈ మార్పును సమర్థించినప్పటికీ ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేయడం, శిక్ష పడిన ఇస్లామిస్ట్ నాయకులకు బంగ్లాదేశ్ రిఫైల్స్ బిడిఆర్ తిరుగుబాటుదారులను విడుదల చేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగిందని యూనస్ కి సైనిక సలహాదారుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్ అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. దీంతో సైనిక నిబంధనల ఉల్లంఘనగా భావించిన జనరల్ వాకర్ హసన్ను తొలగించాలని మే 11న ప్రయత్నించగా యూనస్ ఆ దేశాలను అడ్డుకున్నారు. అయితే బ్లడీ కారిడార్ గురించి మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. మరోవైపు యూనస్ తీరుపై అసంతృప్తితో ఉన్న సైన్యం మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడం మండిపడింది. అది బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకర్ జమున్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో యూనస్ సర్కారు వెనక్కి తగ్గింది. అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాలబేరానికి వచ్చింది.
కారిడార్ వ్యవహారంపై బంగ్లాదేశ్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇది దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా మారడంతో పాటు అమెరికా భౌగోళిక రాజకీయాలకు అనుకూలంగా మారనుందని ఆందోళన వ్యక్తమవుతుంది. అంతేకాదు యూనస్ ఆయన అనుచరగణం దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింత కాలం అధికారంలో కొనసాగేందుకు అమెరికాకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్లో మిగిలి ఉన్న ఏకైక విశ్వసనీయ లౌకిక వ్యవస్థ సైన్యం. దేశ రక్షణ బాధ్యతల్లో ఆర్మీ ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇటీవలే కాలంలో అసహనంతో ఉంది. ఈ విషయం తెలుసుకున్న యూనస్ ప్రభుత్వం సైన్యంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అక్కడ పరిశీలకులు అంటున్నారు. అయితే దీని గురించి వకరజమున్ ఏమంటున్నారు? రఖైన్ కారిడార్ను బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకరజమున్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలోనూ బంగ్లాదేశ్ ఆర్మీ పాలు పంచుకోదు, ఎవరిని అలా చేయనివ్వదు అని ఆర్మీ చీఫ్ బుధవారం యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశ ప్రయోజనాలకే మా అత్యధిక ప్రాధాన్యం, ఆ తర్వాత ఏ విషయమైనా ఎలాంటి నిర్ణయం తీసుకున్న రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరి అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు సాధ్యమైనంత త్వరగా దేశంలో ఎన్నికలు జరపాలి, మిలిటరీ అంశాల్లో జోక్యం మానాలి, రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీని పరిగణనలోకి తీసుకోవాలని యూనస్ని కోరారని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.